సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన జీబ్రా మూవీ ఈ రోజు తెలుగుతో పాటు కన్నడలో ఒకేసారి రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే సత్యదేవ్ ఒక బ్యాంక్ లో పనిచేసే సాధారణ మిడిల్ క్లాస్ ఉద్యోగి. వేరే బ్యాంక్ లో పనిచేసే హీరోయిన్ ప్రియా భవన్ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఒకరోజు తప్పుడు అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ డబ్బులు పడిన వ్యక్తి వాటిని వాడేసుకుంటాడు. ఈ విషయంలో హీరోయిన్ కు సాయం చేసేందుకు హీరో ముందుకొస్తాడు. బ్యాంకింగ్ సిస్టమ్ లో కొన్ని బొక్కలను వాడి ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తాడు. అయితే ఈ వ్యవహారంలో గ్యాంగ్స్టర్ అయిన ధనుంజయ్ సంబంధం తెలుస్తుంది. చివరికి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది, ఈ సమస్య నుంచి హీరో హీరోయిన్లు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ. బ్యాంకుల చుట్టూ తిరిగే కథలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. జీబ్రా సినిమా దీనికి పూర్తిగా డిఫరెంట్. తాను రాసుకున్న కథని టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్. సత్యదేవ్ ఇలాంటి పాత్రలు చాలాసార్లు నటించాడు. మరోసారి తన నటనతో ఈ సినిమాని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు సత్యదేవ్. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల హావభావాలు పలికించేందుకు సత్యదేవ్ కి మరోసారి అవకాశం దక్కింది. అలాగే హీరోయిన్ ప్రియా భవన్ శంకర్ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర నటించి మెప్పించింది. అలాగే ఫుల్ ఫామ్ లో ఉన్న కామెడీని సత్య మరోసారి తన టైమింగ్ తో నవ్వించాడు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో అతని సీన్స్ అన్ని బాగా పెళ్ళాయి. అలాగే పుష్ప 2 వంటి సినిమాలో నటించిన కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ జీబ్రా మూవీలో చాలా కీలకమైన రోల్ చేశాడు. అయితే నెగిటివ్ షేడ్ని పలికించడంలో ఇంకాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటే బాగుండేది. అలాగే సునీల్, సత్యరాజ్, కన్నడ హీరోయిన్ అమృత అయ్యంగార్, సురేష్ మీనన్, జెన్నిఫర్ వంటి నటినటులు తమ పాత్రలో బాగా నటించారు. అలాగే జీబ్రా మూవీకి ప్రధానమైన హైలైట్ రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొదటి నుంచి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ మా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడని ప్రచారం చేస్తూ వచ్చింది జీబ్రా మూవీ టీం. సెకండ్ హాఫ్ లో రవి బసూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. డైలాగులు కూడా బాగా పేలాయి. అయితే స్క్రీన్ ప్లే కాస్త తికమక ఉండి సాధారణ ప్రేక్షకులకు అర్థం కాదు. అలాగే కథకు అడ్డం తగిలేలా ఈ సినిమాలో పాటలున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా కథలు మొదలుపెట్టిన డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ కమర్షియల్ అంగులు అద్దే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ దాకా ఇంట్రెస్టింగ్ గా సాగిన సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సాగే సన్నివేశంతో కాస్త బోరు కట్టిస్తుంది. క్లైమాక్స్ కి మళ్ళీ పట్టలకి మొత్తానికి పర్వాలేదనిపించే ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి జీబ్రా సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పాలి. అలాగే సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ని ఇష్టపడే వాళ్ళకి జీబ్రా సినిమా బాగా నచ్చుతుంది. అన్ని తానే ప్రమోషన్ లో ఎంతో కష్టపడిన సత్యదేవ్ స్క్రీన్ ప్లే, రన్ టైం విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే కోరుకున్న కమర్షియల్ సక్సెస్ ఖచ్చితంగా దొరికేది ఈ సినిమాతో.